तमुदास्महे एकदं तमुदास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः सरस्वती नमस्तुभ्यं पश्यामि सिद्धिद्वदु वेसना जय रमण गोविंदो हरि जय दासांजलि स्वामी वारिकी जय राम भक्त हनुमान की जय ओम श्री गुरुभ्यो नमः ओम महागणाधिपतये नमः ओम लक्ष्मी नारायणाभ्यो नमः ओम उमा महेश्वराभ्यो नमः ओम वाणी हिरण्यगर्भाभ्यो नमः ओम सची पुरंदराभ्यो नमः ओम वरुंधती वसिष्ठाभ्यो नमः ओम श्री सीता रामचंद्र देवताभ्यो सर्वदेवताभ्यो गुरुभ्यो ऋषिभ्यो महाजनेभ्यो नमो नमः। జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అసలు మనకి ఈ హనుమాన్ చాలీసా అనేది ఎవరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు, ఎవరు రచించారు అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది 16వ శతాబ్దంలో శ్రీ గోస్వామి తులసీదాస్ గారు అనే ఒక రామభక్తుడు ఈ హనుమాన్ చాలీసాని రచించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని చక్కగా అందరూ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఈ హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలు అనేక గ్రహ వ్యాధి భూత ప్రేత పిశాచాది భయాలని కూడా ఆ ఆంజనేయ స్వామి తొలగిస్తారు. ఇది యథార్థమైనటువంటి విషయం. అనేక మంది ఎంతోమంది ఈ విషయాన్ని వారి పట్ల వారు చేసి ఆ భవబంధాల నుంచి కారాగ్రహ విముక్తిలో కూడా ఈ హనుమాన్ చాలీసా ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో కారాగృహంలోకి వెళ్ళవలసి వచ్చినా అందులో నుంచి కూడా బయటపడతారని, అలాగే మన ఈ సంసార సముద్రంలో అనేక సమస్యలు అనేక సుఖదుఖాలు వస్తాయి, వాటి నుంచి కూడా తరిస్తారని, ఆంజనేయ స్వామి అంటేనే నిర్భయత్వం అరోగత్వం వాక్పటత్వం చ అని చెప్పేసి ఆంజనేయ స్వామిని తలుచుకుంటే చాలు, ఆంజనేయ స్వామిని హనుమా హనుమా అనుకుంటే చాలు భయాలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అటువంటి వాక్పటుత్వం మంచి వాక్పటుత్వం వస్తుందంట. ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడంట. అటువంటి ఆ రామదూత ఆంజనేయ స్వామిని ఆ రామభక్త హనుమాన్ని మనం కూడా సేవించుకున్నట్లయితే ఈ హనుమాన్ చాలీసా మనకు వీలైనన్ని సార్లు 27 సార్లు కావచ్చు, 11 సార్లు కావచ్చు, 9 సార్లు కావచ్చు, రోజుకు ఒకసారైనా లేదంటే ఒకే పీట మీద ఉండి 108 సార్లు మనం పట్టించుకున్నా కూడా మనకి తీరనటువంటి కోరికలు, మనం ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటన్నిటికి కూడా మార్గం దొరుకుతుందని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఏ విధంగా ఆ రామభక్త ఆ హనుమాన్ని మనం సేవించుకున్నట్లయితే రాముడు చూడండి ఎంత చక్కగా ఎంత సూక్ష్మ దర్శనం గలవాడంటే, ఆనాడు సీతమ్మ తల్లి అన్వేషణలో వెళ్తుంటే సురస అనే నాగకన్య అమ్మవారి స్వరూపంగా నోరు చాచి నా నోట్లోకి ప్రవేశించమని చెప్తే తను పెద్ద శరీరంగా వ్యాప్తి చెందించేసుకుని ఆ పెద్ద శరీరం ఆ సింహిక ఆ సురస కూడా అలాగే నోరు తెరిస్తే మరలా తన సూక్ష్మ బుద్ధితో తన బుద్ధి కుశలతో చిన్నగా అయిపోయి ఆ సురస అనే ఆ నాగకన్యక నోట్లో నుంచి బయటకు వచ్చాడని బుద్ధి కుశలత మనకి అక్కడ చూపిస్తాడు. అలాగే సింహిక ప్రాణభంజనం చేసినటువంటి వాడు. అటువంటి ఛాయా మన నీడను బట్టి ఆ యొక్క సింహిక అనే రాక్షసి నీటిలో ఉండి ఆ విధంగా ప్రాణాలను హరించేసేటువంటి సింహికను భంజనం చేసేసాడనమాట అక్కడే. అటువంటి ఎంతో బుద్ధి కుశలత కలిగిన వాడు లంకకు వెళ్ళి ఆ లంకిణిని ఒక్క దెబ్బతో మరలా జ్ఞానోదయం అయ్యేటట్టుగా చేశాడు. అంతేకాదు ఆ తల్లి సీతమ్మ తల్లి శోకాన్ని నివారించినటువంటి మహావీరుడు. అటువంటి మహానుభావుణ్ణి స్మరించుకోవడం అనేది మనకు
చాలా ఎన్నో పుణ్యాలు ఉంటే కానీ ఇటువంటి హనుమాన్ చాలీసా చేసేటువంటి భాగ్యం కూడా మనకి కలుగుతుందన్నమాట. అటువంటి ఆంజనేయ స్వామిని మనం చక్కగా ఈరోజు ఇక్కడ ఈ వీరి గృహంలో మనందరికీ కూడా అటువంటి భాగ్యం కలిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. హనుమ అని అలా పలికితే చాలంట భయాలన్నీ పోతాయి. నవవ్యాకరణ పండితుడు, అష్టసిద్ధి నవనిధికే దాత, అష్టసిద్ధులు నవనిధులు నీకు వశమవుతావయ్యా, నిన్ను సేవించిన వారికి వశమవుతాయి అని చెప్పేసి ఆ జానకి మాత ఆ ఆంజనేయ స్వామిని దీవించిందంట. అంతటి జానకి మాత అడవుల్లో ఆ క్రూర రక్కసుల మధ్యన ఉంటే అటువంటి తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోదామనే తల్లిని కాపాడినటువంటి మహావీరుడు, గొప్ప ఆ రామభక్తుడు అన్నమాట. రాముడిని, ఆ సీతారాముల్ని హృదయంలో నిలుపుకున్నటువంటి మహాజ్ఞాని, ఆ తేజోమూర్తి, ఆ అంజనాసుతుడు, ఆ వీర హనుమాన్ అన్నమాట. అటువంటి ఆంజనేయ స్వామిని మనం ఈ రోజున చాలీసా రూపంలో చక్కగా మనం ఆ చాలీసా పఠనం చేసుకుని మనందరం కూడా తరిద్దాము. సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓం శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమో నమః. సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. అక్కడ ఉన్నటువంటి అక్షతలు శిరస్సు పైన ఉంచుకోండి. ఒక పుష్పం శిరస్సు పైన తలలో పెట్టుకోండి. ఆంజనేయాయ నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. స్వామివారి వచ్చి కూర్చి ఓం ఆంజనేయాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం ఆంజనేయాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం ఆంజనేయాయ నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. నీళ్లు చూపించండి, ప్రతి ఉపచారానికి కూడా నీళ్లు చూపించండి. ఓం ఆంజనేయాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఓం ఆంజనేయాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం ఆంజనేయాయ నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం ఆంజనేయాయ నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం ఆంజనేయాయ నమః. దివ్య శ్రీచంద్రం ధారయామి. గంధం. ఓం ఆంజనేయాయ నమో నమః. హరిద్రాచూర్ణ కుంకుమాన్ సమర్పయామి. ఓం శ్రీ ఆంజనేయాయ నమో నమః. పుష్పై పూజయామి. ఓం శ్రీ ఆంజనేయాయ నమో నమః. నవరత్నపతి సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ ఆంజనేయాయ నమో నమః. ధూపముద్రాపయామి. ఓం ఆంజనేయాయ నమో నమః. అవసరార్థం నైవేద్యం నివేదయామి. రెండు పళ్ళు ఏమైనా బీజఫలాన్ని సమర్పయామి. ఓం హం హనుమతే హనుమత్కటమకటాయ నమః. ఓం రామ రామాయ నమః. ఓం హం హనుమతే హనుమత్కటమకటాయ నమః. ఓం రామ రామాయ నమః. చక్కగా కూర్చుని అష్టోత్తరం చదువుతాను. పుష్పాలు సమర్పించండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః. ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః. ఓం సర్వగ్రహ వినాశినే నమః. ఓం భీమసేన సహాయకృతే నమః. ఓం పరవిద్యా పరిహారాయ నమః. ఓం పరశౌర్య వినాశకాయ నమః. ఓం పరయంత్ర నిరాకర్త్రే నమః. ఓం పరమంత్ర ప్రభేదకాయ నమః. ఓం సర్వదుఃఖహరాయ నమః. ఓం సర్వలోకచారిణి నమః. ఓం మనోజవాయ నమః. ఓం పారిజాత ధర్మమూలస్థాయ నమః. ఓం సర్వబంధ విముక్త్రే నమః. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. ఓం సర్వయంత్రాత్మకాయ నమః. ఓం కపీశ్వరాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం సర్వరోగహరాయ నమః. ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమః. ఓం కపిసేనానాయకాయ నమః. ఓం భవిష్యచ్చితురాయణాయ నమః. ఓం కుమార బ్రహ్మచారిణి నమః. ఓం రత్నకుండల దీప్తిమతే నమః.
ఓం సంచరద్వాన సన్నద్ధలంబమానసికోజ్వలాయ నమః. ఓం మహాబలపరాక్రమాయ నమః. ఓం కారాగృహ విమోక్త్రే నమః. ఓం శృంఖలాబంధమోచకాయ నమః. ఓం సగరోత్తరకాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం రామదూతాయ నమః. ఓం ప్రతాపవతే నమః. ఓం వనరాయ నమః. ఓం లంకిణీభంజనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం సర్వమంత్రస్వరూపిణే నమః. ఓం సర్వతంత్రస్వరూపిణే నమః. ఓం గంధమాతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం దీనబంధమోచవే నమః. ఓం దీనబంధయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం రామచూడామణిప్రదాయకాయ నమః. ఓం కామరూపిణే నమః. ఓం పింగళాక్షాయ నమః. ఓం వాద్యమైనాకపూజితాయ నమః. ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శతకంఠమదాపహృతే నమః. ఓం యోగినే నమః. ఓం రామకథాలోలాయ నమః. ఓం సీతాన్వేషణ పండితాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః. ఓం సంజీవనగహాత్రే నమః. ఓం సుతయే నమః. ఓం వాగ్మినే నమః. ఓం దృఢవ్రతాయ నమః. ఓం కారణినీ ప్రమదనాయ నమః. ఓం హరిభర్కటవర్కటాయ నమః. ఓం ఇంద్రజిత్ ప్రైతామోగ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః. ఓం మంగళం కోసలేంద్రాయ మహనే గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఓం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయాయ నమో నమః. దివ్యమంగళ కర్పూర నిరాజనం దర్శయామి. నిరాజనంతరం శుద్ధాచరణం సమర్పయామి. రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై రాజా రామచంద్ర ప్రభుకి. సీతా మహాతల్లికి. జై పవన శుద్ధ హనుమానికి. జై. శ్రీ గురు చరణ సరోజ రజని జమున ముకుర సుధారి వరుణో రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేవు మోహరహు కలేశ వికార జయ హనుమాన జన గుణ సాగర జయ కపీశ దేవు లోక ఉజాగర మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగీ అంజన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ శంకర సోన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన రామ కార్య करे प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया
सिंह रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे रघुपति की बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सनकादिक ब्रह्मादि मुनीसा नारद शारद सहित अहिसा तुम उपकार सुग्रीव देना राम विलाया रघुपत दीना युग सहस्र योजन परवानो लील्योताहि मधुर फल जानो दुर्गमता जगत के जेजे सुगम अनुग्रह तुम्हारे जेजे असुरा है तुम्हारी शरणा तो रक्षक का हो गो डरना भूत पिशाचा निर्णय आवै महावीर जप नाम सुनावै संकट से हनुमान छुड़ावै मन क्रम वचना जन दोलावै और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपत के दासा अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई संकट हटई मिटई सब पीरा जो सुख जय हनुमत बलवीरा यह सतवारा पढ़ कर कोई छूटई बंदी महासुर होई